హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ప్రపంచ అన్వేషకుడిని. పడుకోవాలి, వీడి మీద రాయేస్తాను. ఇక్కడ మనకు ఒక చింటూ బ్రో ఎదురుగా వస్తున్నాడు. చింటూ బ్రోని ఇంటర్వ్యూ చేద్దాం. అటు పక్క దాటేదాకా నాకు నమ్మకం లేదు. ఇది వెళ్ళడానికి అనుకూలంగా కనిపించట్లేదు వెంకటేష్. మనం వేరే దారిని ఏమైనా వెతుకుతున్నామా? వాడి దానికి 2 లైక్లు ఎక్కువ వచ్చేలా చేయండి, 2 సబ్స్క్రైబర్లు కూడా ఎక్కువ వచ్చేలా చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఆ రూట్లోనే వద్దాం. వచ్చాడు అప్పుడు అంతే. బండికే ఉన్నాయి దాదా. హాయ్ ఫ్రెండ్స్, లోపలికి వచ్చాం. మళ్ళీ బీగాలు మర్చిపోయి మళ్ళీ వెళ్తున్నాం. బండి వీడిదే, శ్రద్ధ లేదు చూడండి. కొన్నాడు ఊరికి అనవసరంగా. ఏం చేయలేం ఫ్రెండ్స్, వెనకాల వెళ్ళి మళ్ళీ రావాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ప్రపంచ అన్వేషకుడిని. ఈరోజు అడవిలో అన్వేషణ చేయడానికైతే నేను మా స్నేహితులు వచ్చాం. ముందుగా ఇక్కడ ఒక దట్టమైన సరస్సు మనకు కనిపిస్తుంది. సో ఆ సరస్సును మనం దాటాల్సి వస్తుంది. చూడండి, సరస్సులో మీరు ముందుగా చెప్పులు వేసుకునే దాటాలి. బికాస్ చిన్న చిన్న సీసా ఉప్పులు మీ కాళ్ళకు గుచ్చుకుని గాయమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్త వహించండి. చూడండి, మీకోసం లొకేషన్ ఒకసారి చూపిస్తాను. ఇది మనం దట్టమైన అడవిలోకి వెళ్ళడానికి మొట్టమొదటి ఘట్టం అని చెప్పచ్చు. ఇదే పెడతా నేను. వీడి పేరు వెంకటేష్ ఫ్రెండ్స్. ముందుగా సరస్సు దాటడం మీకు తెలియాలి. సరస్సు దాటిన తర్వాత గట్టుకు చేరుకున్నాక మీరు ఒక విజయం సాధించినట్టుగా లెక్క చేసుకోవచ్చు. ఇది చూడండి. ఈ ప్రదేశాన్ని ఇక్కడ స్థానికులు మామండూరుగా చెప్తూ ఉంటారు. మామండూరు. మా ఫ్రెండ్తో కూడా మాట్లాడాను ఫ్రెండ్స్. 2 విషయాలు చెప్పండి ఫ్రెండ్స్. ఇదే వెళ్ళేస్తా నేను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక దట్టమైన అడవిలోకి మనం ప్రవేశిస్తున్నాం. సో దీని తర్వాత రామో కూడా తెలియదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఒక చింటూ బ్రో ఎదురుగా వస్తున్నాడు. చింటూ బ్రోని ఇంటర్వ్యూ చేద్దాం. చింటూ బ్రో, లోపల పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు చెప్పండి. ఇది నీ చెవులు వినిపిస్తాయి మీకు. చింటూ బ్రో స్పందిస్తున్నాడు. చెప్పండి చింటూ. ఓకే, అన్నీ మౌనంగా ఉన్నాడు కాబట్టి అన్నీ అనుకూలంగా సానుకూలంగా ఉన్నాయి, మనం తీసుకోవచ్చు. ఇలాంటి దట్టమైన అడవుల్లోకి మీరు ప్రవేశించే ముందు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీకు ఎనర్జీ కోసం ఒక స్ప్రైట్ బాటిల్ అయితే కొనుక్కోండి. మరియు కొంచెం తినడానికి తిండి పదార్థాలు కూడా సేకరించుకోండి. అలాగే నీళ్లు కనుక ఉంటే చిన్న షార్ట్ లాంటిదో టీషర్ట్ లాంటిదో తెచ్చుకోండి. సో మునగడానికి అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క స్పందనను తెలియచేయండి. ఈ అడవిని చూస్తే మీకేమనిపిస్తుంది? చాలా భయంకరంగా ఉందండి సోదరా. ఇక్కడ మేము చూస్తుంటే అసలు తిరిగి వస్తాము అంటే పోయిన దారి కూడా గుర్తులేదు. ఇప్పుడు పోయిన దారి నుంచి తిరిగి వస్తున్నాము. ఇది మీకు అర్థం కావాలంటే ఇది వెళ్ళడానికి అనుకూలంగా కనిపించట్లేదు వెంకటేష్. మనం వేరే దారిని ఏమైనా వెతుకుతున్నామా? ఈ దారి వెళ్ళడానికి అనుకూలంగా లేదు, చాలా లోతుగా కూడా అనిపిస్తుంది. సో ఇక్కడ కాదు. సో మనం వద్దు ఫ్రెండ్స్, ఇలాంటి సాహసాలు చేయకూడదు ఫ్రెండ్స్. వచ్చేయండి ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్స్ ఇటు వచ్చేయండి ఫ్రెండ్స్. ముందుకెళ్ళి మునిగిపోతే మళ్ళీ నేను లాగలేను ఫ్రెండ్స్. వద్దు ఫ్రెండ్స్, నేను అటు నుంచి వస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం దీన్ని దాటాలి. దాటిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాము. సో ఎలా వెళ్ళాలి ఏంటి? ఎలాగైతేనే మొత్తానికి దీన్ని మనం సాధించాం. ఇప్పుడు దీనిలోంచి వెళ్ళి మనం అటువైపుగా వెళ్దాం. చూడండి, కొండగొర్ర ముందుగానే వచ్చి మన కోసం వెయిట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం మిగిలిన అరణ్యంలోకి ముందుగా వెళ్దాం. మనకన్నా ముందుగా వెళ్ళిన బాటసారులు తిరిగి వస్తున్నారు.
మనం చూడవచ్చు. పాపం వెళ్ళిన వారంతా బాగా అలిసిపోయి వస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మనం ముఖ్యమైన స్థలానికి చేరుకున్నాము. సో ఇప్పుడు మీకు అందరికీ ఆ ముఖ్యమైన స్థలాన్ని చూపిస్తాను. సో అది ఎంతో చాలా మధురానుభవంగా ఉంటుందని కోరుకుంటున్నాను. చూడండి, చూడండి ఫ్రెండ్స్, కొండగొర్ర. మొత్తానికి నా దుస్తులను నీటి ప్రాంతాలకు అనుగుణంగా మార్చుకున్నాను. సో ఇప్పుడు మా ప్రయాణం మరింత ముందుకు సాగిస్తున్నాను. మీరు చూసుకుంటే దట్టమైన అడవుల్లో ప్రయాణం ఎలా సాగుతుందో మీరు గమనించవచ్చు. చూసారా, దట్టమైన అడవులు. ఇక్కడి నుంచి మరింత ముందుగా మన ప్రయాణం సాగిద్దాం. మంచిగా కూర్చోవడానికి అనుగుణంగా ప్రదేశం కోసం మేము వెతుకుతున్నాము. ఇప్పుడు కూర్చోవడానికి అనుగుణంగా కోసం మన సంచారం మరింత ముందుకు సాగుతోంది. మరింత ఇక్కడ లేదని మాకు అర్థమవుతుంది. వెనకాల నాతో పాటు నా మిత్రుడు కూడా వస్తున్నాడు. సో మొత్తానికి నది దాటుతామని నిర్ణయించుకున్నాము. సో నదిలో దిగాను. అటు పక్క దాటేదాకా నాకు నమ్మకం లేదు, నేను వెళ్ళి తింటానా తిననా అని. సో నది దాటుదాం. దాటేసాం. ఇప్పుడు మరింత ముందుగా మన ప్రయాణాన్ని సాగిద్దాం. మీరు చూడండి, నీళ్ళు అంత స్వచ్ఛంగా ఉన్నాయి. సో రాళ్ళు కూడా అంత ఇదిగా మనకు అనుగుణంగా కూడా ఏం లేవు, బాగా జారుగా ఉన్నాయి. సో మనం చాలా ఆచి తూచి అడుగులు వేయాలి. మెల్లగా అలా ముందుకు సాగుదాం. మనం మరింత ముందుకు వెళ్ళడానికి మనం మరింత త్వరగా అడుగులు వేయాల్సి ఉంటుంది. పైగా నేను చెప్పులు కూడా వేసుకుంటున్నాను కింద, ఎందుకంటే గాజు సీసాలు ఉంటాయి కనుక. మెల్లిమెల్లిగా అలా ముందుకు సాగుదాం. చాలామంది వాళ్ళ ఖాళీ సమయాలను ఇలాంటి చోట్ల గడపడానికి వచ్చారు. మీరు చూసుకుంటే ఇక్కడ కూర్చున్నా రామచ్చా, దీనికన్నా మంచి ప్లేసా? ఈ అనుభూతి చాలా అద్భుతంగా ఉంది మిత్రులారా. మీరు కూడా ఖాళీ దొరికినప్పుడు ఇక్కడికి రావాల్సిందిగా నేను మీకు విన్నవించుకుంటున్నాను. మరిన్ని వింత అనుభూతుల కోసం నన్ను ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీటికో దండం పెట్టండి. హరే కృష్ణ. సో మెల్లగా మేము తెచ్చుకున్న ఎగ్ బుర్జీని ఆస్వాదిస్తూ స్ప్రైట్ని కొంచెం కొంచెంగా సేవిస్తూ ఇటు చూడండి, సిగ్గుపడతాడు. ఇట్లాంటి ఫ్రేమ్ నీకు ఎవడన్నా తీస్తారా? ఇట్లాంటి ఫ్రేమ్ రేపు అప్లోడ్ చేసిన చూద్దాం. సూపర్ ఫ్రేమ్ ఉంది అసలు. ఫ్రంట్లో కనిపిస్తుంది, రెండు కనిపిస్తాయి. ఇలా ఒక మంచి అనుభూతిని మీరు కూడా పొందాలనుకుంటే ఒక మంచి సెలవు దినాన అన్నీ చూసుకుని మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి. లేదంటే అన్నీ మిస్ అవుతారు, ఏం దొరకవు మీకు. లైఫ్లో అందరికీ కష్టాలు ఉంటాయి బ్రో, వాటన్నిటిని అధిగమించి ముందుకు సాగుతూ పోవాలి. లైక్ దిస్ బ్రదర్ చూడండి అట్టా పోతున్నాడు. ఇది చూడండి, ఏదో పోగొట్టుకున్నాడు లాగా అట్ట ఏడొస్తున్నాడు. సో అట్టా ఫ్రెండ్స్తో వచ్చారు అంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి అమేజింగ్ ప్లేస్. మంచిగా ఎంజాయ్ చేద్దాం, వచ్చేయండి, అందరూ వచ్చేయండి. ఏమంటారు? చెప్పా కదా, ఎనర్జీ కోసం స్ప్రైట్ లైట్గా తీసుకోవాలి. బాగుంది, నిజంగానే బాగుంది, బాగుందని చెప్తాను. స్ప్రైట్ అండ్ తెచ్చింటే ఆడు పెట్టేసి మనం మంచిగా చిల్ అయ్యిండొచ్చు మచ్చా. మచ్చా ఈ సిల్క్స్ మీద పోజ్ పెడతారా? నేను ఈ సిల్క్స్ మీద పోజ్ పెడతాను నేను. బేసికలీ ఏం లేదు, నువ్వు పడుకోవాలి, వీడి మీద రాయేస్తాను. ఎట్ రియాక్షన్ రెడీ?
సో బాగా ఎంజాయ్ చేసాం. డ్యూ టు సమ్ రీజన్స్ మీకు ఆ వీడియో చూపించలేకపోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు నైట్ వెళ్ళి ఈ వీడియో మొత్తం ఎడిట్ చేస్తాను అనుకుంటాను. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకోసారి మామండూరు వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తా. బాయ్ బ్రా. బాయ్ ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఇంతటితో మా వ్లాగింగ్ ముగిస్తున్నాం. వాడికి 2 లైక్లు ఎక్కువ వచ్చేలా చూడండి. వాడి దానికి 2 లైక్లు ఎక్కువ వచ్చేలా చేయండి. 2 సబ్స్క్రైబర్లు కూడా ఎక్కువ వచ్చేలా చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతా అయిపోయింది, వెళ్ళిపోయాం, వచ్చేసాం. ఇంకా మా ఇంట్లో కూడా చెప్పలేదు నేను ఇక్కడికి వచ్చానని. సో అందరికీ గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్. ఇంతటితో వ్లాగ్ని ముగిస్తున్నాం. శుభరాత్రి, శుభాకాయ్.